సార్ అనేది మేము అడిగాం ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం సార్ క్లియర్ కట్ చెప్పారు. మన రాష్ట్రంలో 3 ప్లేసెస్ లో పెద్ద టూరిజం రావాలి. ఒకటి ఖమ్మం జిల్లాలో పులిగుండాల, నిజామాబాద్ లో ఒక స్పాట్ దగ్గర సెలెక్ట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా మనము కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో సార్ 20 లక్షలు రిలీజ్ చేశారు. నుంచి మనకి ఎన్వైరన్మెంట్ కి నష్టం ఏమి ఉండదు. అండ్ ఎఫ్సీఏ ప్రకారంగా కూడా ఇది టెంపరీ స్ట్రక్చర్. సో చట్టం ప్రకారం అనుకూలంగా అన్ని స్ట్రక్చర్స్ కట్టాము. అండ్ నైట్ హాల్ట్ కోసం ఇక్కడ 620 ప్లాట్ఫామ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఈ సమయంలో అడవుల గురించి ఆలోచించే వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు అడవులు ఎందుకు ధ్వంసం చేసి ఆ జాగాన్ని మనం వేరే రకంగా ఉపయోగించుకోవచ్చు అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇటువంటి సమయంలో కూడా అడవులు లేకపోతే ప్రాణం లేదనేది నిరూపించేది మంత్రి గారు. అక్కడ వెలుగుమట్లైనా ఇక్కడైనా నీలాద్రి అయినా అన్ని చోట్ల అడవుల్ని కాపాడుకుంటూనే మనం ముందుకు వెళ్ళొచ్చనే గట్టి నమ్మకం పెట్టింది మంత్రివర్యులు. ఆలోచించేందుకు చాలా ఇక్కడ తిరగాలి. ప్రకృతిలో మనం అడుగులు వేసుకుంటూ ప్రకృతిని అర్థం చేసుకుంటూ ఇక్కడ ఉన్న వేరే వేరే అడవిలో ఉండే మన యానిమల్స్ అన్నింటినీ మనం చూస్తూ వాటిని అడ్మైర్ చేస్తూ కూడా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు, అభివృద్ధి పొందొచ్చు అనేది. అంటే లోకల్గా జాబ్లు వస్తాయి 10, 20, 30, 40 గైడ్ల లాగా ఈ క్యాంటీన్లు నడపడానికి, డ్రైవింగ్ చేయడానికి, టూరిస్టులు మనం సౌకర్యాలు అందించుకోవడానికి ఇవన్నీ ఉద్యోగాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో అడవిని ధ్వంసం చేయకుండా కూడా ఉద్యోగాలు తెచ్చుకుంటూ మన జిల్లాలో ముఖ్యంగా మన సత్తుపల్లి నియోజకవర్గంలోని మనకు దగ్గరలో ఇంత మంచి మనకి ఒక టూరిజం ప్లేస్ ఉంది అనేది కూడా చాలామందికి తెలీదు. ఇంత మనం ఎక్కడికైనా మనం కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇంత ఒత్తిడిలో చాలా దూరం వెళ్ళడము, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకోవడము ఇవన్నీ చేస్తున్నాము. కానీ మనకు దగ్గరలోనే ఇంత ఆహ్లాదకరంగా ఉంది అనేది మన సుమనేశ్వరరావు గారు వచ్చిన తర్వాతనే మనకి ఇది వెలుగులోకి వచ్చిందని ఇప్పుడు మన గ్రామస్తులు చెప్తే తెలిసింది. అలాగే మన డిఎఫ్ఓ గారు, సిసిఎఫ్ గారు వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా మన కలెక్టర్ గారు కూడా ఏది అడిగినా కూడా ఇస్తూ మనకి పర్మిషన్స్ ఇస్తున్నారు. అలాగే ఇంత డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ 1 yearలో ఇంత డెవలప్ అయింది. అలాగే డిఎఫ్ఓ గారు నాకు ఇచ్చిన ఎస్టిమేట్స్ అన్ని నేను కొండా సురేఖ గారితో అలాగనే మన మినిస్టర్ మన జూబలి కృష్ణారావు గారితో మాట్లాడి వాళ్ళకు కూడా ఎస్టిమేట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఈకో ఫ్రెండ్లీగానే మొత్తం ఇప్పుడు ఇదే చూస్తున్నాం. ఇదే ఉదాహరణ. ఇంత మంచిగా ఎక్కడ మనం కాంక్రీట్ అనేది ఏది ఉపయోగించకుండా అటవీలో దొరికే ఉత్పత్తులతోటి ఇంత బాగా తయారు చేశారు, పర్యావరణానికి నష్టం కలిగించకుండా. అట్లాగే ఈ ఈకో టూరిజం వల్ల మనకి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులకు కూడా ఇంత ఉపాధి పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది. టూరిస్టులు వచ్చిన తర్వాత ఇంకా మన ప్రజల కల్చరల్ ఇది కూడా దాన్ని కూడా చూసే అవకాశం ఉంది. దాంతో వాళ్ళు కూడా కొత్త వ్యాపార అవకాశాలు ఇట్లాంటివన్నీ ఎంతో వృద్ధి చెందుతాయి. కనుక ఈ ఈకో టూరిజం వల్ల మొత్తం అంతా మేలు అవుతుంది. మనకు కూడా ఆదాయం కూడా వస్తుంది, రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. కనుక ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలానే ఇంకా నియరెస్ట్ సార్ నీలాద్రి మీద కూడా దృష్టి పెట్టండి సార్. దాన్ని కూడా డెవలప్ చేస్తే మనకి అక్కడ బాగా పురాతనమైన గుడి కనుక అది కూడా డెవలప్ అవుతుంది. భద్రాచలం తర్వాత మన నీలాద్రి కూడా మంచిగా ఇదవుతుంది కనుక దాని ద్వారా కూడా ఇంకా ఆదాయం వస్తుంది మనకనేసి కోరుకుంటూ శ్రద్ధతోటి ఎమ్మెల్యే గారి ప్రపోజల్స్ని ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ డబ్బులే కాదు, ఏ దేశమైనా అభివృద్ధిలోకి రావాలంటే మిగతా అన్ని పరిశ్రమలు ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, అన్నీ ఉన్నా కూడా టూరిజం మెయిన్ ఇన్కమ్. టూరిజం ఉంటేనే ఆ దేశాలు అభివృద్ధిలోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా మీరు అతి అనతి కాలంలోనే 3-4 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టుకి వచ్చే పరిస్థితిని మనం అందరం కలిసి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడే వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది. ఇది మనం సృష్టించిందేం కాదు, ఆనాటి చక్రవర్తులే కాకతీయుల కాలం నాటి నుంచి కూడా చరిత్ర ఉంది. పైన కోట ఉంది.
ఆ కోట ఇక్కడ నుంచి సొరంగం ఉందంట వరంగల్ కోటకి. మనం ఈ టెక్నాలజీలో చిన్న సొరంగాలు వేయటానికే కింద మీద పడుతున్నాం. ఆనాడే ఈ రకమైనటువంటి టెక్నాలజీ మహానుభావులు, చరిత్రకారులు, పూర్వీకులు మనకి ఇచ్చిన సంపాదన మనం కాపాడుకోలేక మనం ఇతర దేశాలు అమ్మట ఎగబాపుతాం. అక్కడ ఏమీ లేదు, అసలు పైసలు తీసుకోవటం తప్పితే. మన దేశంలో ఉన్న టూరిజం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పాట్స్ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకవు. అటువంటి దేవాలయాలు ఉన్నాయి, అటువంటి చరిత్ర ఉంది, అటువంటి ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ మన చేతులతోటే మనం ధ్వంసం చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నా, గ్రామస్తులు ఎవరైనా సరే మీకు ఉన్న భూమిని ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండించుకోండి, దాని మీద వ్యవహారం చేసి తప్ప అటవీ భూమిని విధ్వంసం చేస్తే మీ బతుకుని మీరే నాశనం చేసుకున్నట్టు. మీ భవిష్యత్తు, మీ పిల్లల జీవితాన్ని మీరే, వాళ్ళ మిడకాయ మీరే కోసినట్టు. ఇప్పటికి ఢిల్లీలో మీరు వార్తలు వింటున్నారో లేదో, ఆక్సిజన్ కొంటున్నారు, గాలి లేదు. మంచినీళ్ళు అంటే మనం కూడా కొంటున్నాం. పులిగుండాల్లోంచి ఏమో పైనుంచి అప్పనం కొత్తుంటాయి, మనమేమో కల్లూరులో వాటర్ కొంటాం. ఈవెన్ కరాలపాడు వాళ్ళు కూడా కొనే తాగుతున్నారు అటు. ఆ బతుకులు అవసరం లేదు. నేచర్ ఇచ్చినటువంటి, ప్రకృతి ఇచ్చిన సంపదను మనమే ధ్వంసం చేసి, కలుషితం చేసి, నాశనం చేసి, మనం మన సంపాదన మొత్తం కూడా హాస్పిటల్స్కి ఇటువంటి వాటికి కొనడానికి, ప్లాస్టిక్ కొనడానికి పనికొస్తుంది. కాబట్టి దయచేసి ఈ టూరిజం ప్రాజెక్టు మనం కరెక్ట్ చేసుకొని ఇటు బెండాలపాడు రోడ్డుకి, అటు జూలూరుపాడు రోడ్డుకి రోడ్డు కనెక్టివిటీ ఇచ్చి దీన్ని సెంటర్ స్పాట్ చేసి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి సేద తీరాలి అనే పరిస్థితుల్ని మనం అనుకూలంగా వసతులు క్రియేట్ చేస్తే అతి త్వరలోనే మన పులిగుండాల కిన్నెరసాని కన్నా వేరే